ఈరోజు ఈ జిల్లా ప్లేనరీ సమావేశాలు నిర్వహిస్తున్నాం. మొన్న పోయిన నెలలో ప్రతి నియోజకవర్గంలోనూ నియోజకవర్గ స్థాయి ప్లేనరీ నిర్వహించి జిల్లా ప్లేనరీ నిర్వహించుకుని రేపు 8-9 తారీఖుల్లో మన జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని తీసుకువెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది, ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అతి దగ్గర నుంచి 5 సంవత్సరాల నుంచి ఆయనతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఈ నెల 9వ తారీఖున నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నెలతో నేను 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన్ని అతి దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు దగ్గర నుంచి ఇప్పుడు నిన్న మొన్న వచ్చినటువంటి లోకేష్ వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మీడియా సంస్థలు అనేక రకాలైనటువంటి ప్రచారాలు ఆయన వ్యక్తిగత జీవితం గురించి, రాజకీయ జీవితం గురించి, ఆర్థిక స్థితిని గురించి, అనేక రకాలుగా పార్టీ నాయకులతో వ్యవహరిస్తున్నటువంటి తీరు గురించి అసత్య ప్రచారాలు చేస్తూ వచ్చారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 35 సంవత్సరాలు సర్వీస్ ఉందన్నటువంటి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ, కోటాను కోట్లు డబ్బులు సంపాదించినటువంటి వ్యాపార సంస్థలు, వీళ్ళందరూ కూడా ఒకే ఒకటి పేరు చెబితే భయపడతారు. అది జగన్మోహన్ రెడ్డి గారి పేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి నేను ఇంతవరకు మాకు ఇంటర్నల్గా 9-10 మంది ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అని సంబోధిస్తాడు ఆయన. అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసేటువంటి బాయ్ గాడి నుంచి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకుడి వరకు కూడా ఒకే రకంగా చూసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 5 సంవత్సరాలుగా నేను ఆయన దగ్గర ఉంటే నేను అటువంటి క్రమశిక్షణ గల నాయకుడిని, ఏ ఒక్క విషయంలోనే కాదు, ఆహార విషయాల్లో, వ్యాయామం విషయాల్లో, లేకపోతే రాజకీయ విషయాల్లో అతను ఏది పట్టుకున్నా కూడా చాలా దృఢంగా ఆయన దాని అంతం చూసే వరకు కూడా వదలపెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అటువంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా దొరకడం మనందరూ అదృష్టం అని చెప్పి నేను మీ అందరికీ చాలా గర్వంగా చెప్పగలను. అటువంటి నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా అని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.